जय श्री गणेश जय श्रीराम हर हर महादेव फ्रेंड्स నేను శ్రీ చింతమణి ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్ వచ్చేసిన అండ్ లాస్ట్ ఇయర్ వీళ్ళు 1 ఫీట్ నుంచి 4 ఫీట్ హైట్లో మన బప్ప విగ్రహాలు అయితే అందించారు అనమాట. అప్పుడు లొకేషన్ ఎల్బీ నగర్లో ఉండే, ఈసారి లొకేషన్ షిఫ్ట్ అయింది నాగోల్లో అండ్ ఇక్కడ ఉప్పల్ బగాయత్ అనమాట. మనం నాగోల్ నుంచి ఉప్పల్ పోతుంటే మిన్నీ శిల్పారామం ఆపోజిట్లో మనకైతే కమాన్ ఉంటుంది. ఆ కమాన్లో కూడా మనకు సెకండ్ లెఫ్ట్ ఫస్ట్ లెఫ్ట్. సో డిస్క్రిప్షన్లో అయితే నేను లొకేషన్ పెడతాను. చిన్న చిన్న విగ్రహాలు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఈసారి వీళ్ళు కొంచెం అప్గ్రేడ్ అయ్యారు అనమాట. 1 ఫీట్ నుంచి 9 ఫీట్ అండ్ వర్క్ నవంబర్లో స్టార్ట్ అయింది, అంటే దివాళీ తర్వాత. సో సుమారు 4 నెలలు అయిపోయింది. రెగ్యులర్గా మనకైతే సాయిబాయ్ ఇంకా మన మలేష్ బాయ్ అయితే టచ్ ఉన్నారు అనమాట. సో ఒక్కొక్క విగ్రహం మీ అందరికీ డీటెయిల్గా చూపిస్తాను, అట్లనే టీంతో కూడా మాట్లాడతాను. సో చూస్తారు కదా, ఈసారి షెడ్ కూడా చాలా పెద్దగా ఉన్నది అండ్ బుకింగ్ స్టార్ట్ అయిపోయినాయి. హోల్సేల్లో బెస్ట్ మోడల్స్, బెస్ట్ డిజైన్స్ అండ్ బెస్ట్ రేట్లో మీకు దొరుకుతాయి. సో వ్లాగ్ అయితే లాస్ట్లో చూడండి. థ్యాంక్ యూ గైస్. జై శ్రీ గణేష్ జై శ్రీరామ్ హర హర మహాదేవ్. నమస్కారం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు రేర్ కెమెరా ద్వారా మనమైతే విగ్రహాలు చూద్దాం. ఇక్కడ స్మాల్ సైజ్ అనమాట. మనకి ఎక్కడ పోయినా కానీ పెద్ద పెద్ద విగ్రహాలు అయితే మ్యాక్సిమం షూట్ చేస్తా. చాలామంది బప్పలవర్స్ అడుగుతారు చిన్న విగ్రహాలు చూపెట్టండి అనేసి. సో ఇది ఒక కొత్త మోడల్ అనమాట. చూసుకోవచ్చు, ఇక్కడ వినాయకుడు కూర్చొని ఉన్నాడు. బ్యాక్ డ్రాప్లో మన విఠల్ మహారాజ్ అనమాట. అందరికీ తెలుసు కదా, పండరిపూర్లో మనకైతే కృష్ణుడు ఒక ఇటుక పైన అయితే నించొని ఉంటాడు. సో ఆ కాన్సెప్ట్లో అయితే ఇక్కడ బ్యాక్ డ్రాప్ ఉన్నది. అండ్ ఇక్కడ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్. సో ఈ విగ్రహం వచ్చేసి సుమారు మనకు ఒక 2 ఫీట్ హైట్ ఉంటుంది. అండ్ ఇక్కడ వినాయకుడు ఒక 2.5 ఫీట్ హైట్. సో స్వామివారు వచ్చేసి మనకు కృష్ణుని రూపంలో ఉన్నాడు. వెనకాల వచ్చేసి మనకు వృక్షం ఉన్నది, చెట్టు. సో ఇది కూడా ఒక బ్యూటిఫుల్ డిజైన్. ఇక్కడ మనకైతే పగడి గణేష్ చాలా ఫేమస్. ఈ మోడల్ కూడా ప్రతి సంవత్సరం ఈ మోడల్ అయితే తప్పకుండా చాలామంది చేస్తారు. సో పగడి గణేష్ వినాయకుడు అయితే మనకు కూర్చొని దర్శనమిస్తుండు. ఇక్కడ మనకైతే ఆశీర్వాదం ఇచ్చే చెయ్యి, లడ్డు చేయి కూడా ఉంది. మామూలుగా అయితే మనకు ముంబై కాన్సెప్ట్లో లడ్డు చేయి ఉండదు. ఇక్కడ వైట్ వర్క్ అయితే అయిపోయింది అనమాట. స్వామివారి హైట్ వచ్చి సుమారు 1 ఫీట్ ఉంటుంది. చిన్న వినాయకులు ఇవన్నీ కూడా మనకు హోల్సేల్లోనే దొరుకుతాయి. నేను డిస్క్రిప్షన్లో లొకేషన్ ఇంకా కాంటాక్ట్ నెంబర్ కూడా పెడతాను. ప్రస్తుతానికైతే లోపలికి వెళ్తలేను. సో ఇది కూడా ఒక పెద్ద వర్క్షాప్ అనమాట. ఇక్కడ కూడా వర్క్ నడుస్తుంది, క్యాస్టింగ్ వర్క్, అట్లనే మనకు ఇంకా ఫినిషింగ్ వర్క్ కూడా నడుస్తుంది. సో అక్కడ మనకైతే మన మలేష్ బాయ్ ఉన్నాడు, సాయి బాయ్ ఉన్నాడు, చిచ్చా కూడా ఉన్నాడు. సో వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, వినాయకుడు నించొని ఉన్నాడు కమలం పువ్వు పైన, చారు భుజాధారి. అండ్ సుమారు హైట్ వచ్చేసి మనకు 1.5 ఫీట్ ఉంటుంది. సో చూసుకోవచ్చు ఎన్ని విగ్రహాలు ఉన్నాయి. भाई सबको राम राम, नमस्ते, जय श्री राम. चिचा नमस्ते, कैसे हैं? जय श्री राम. సో భయ్య వాళ్ళతో అంకుల్తో మాట్లాడే ముందు ఇంకా మోడల్స్ అయితే చూసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి మనకు రాముని రూపంలో బాల గణపతి. స్వామివారు వచ్చేసి చేయిలో మనకు మన బాణం పట్టుకుండు అనమాట. సో 1 ఫీట్ హైట్. ఇది కూడా చాలా బ్యూటిఫుల్ డిజైన్, కొత్త మోడల్. సో నీట్గా మంచి లైన్గా అయితే ఇక్కడ అరేంజ్ చేసి పెట్టారు. ఇక్కడ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్, స్మాల్ సైజ్. ఎవరికైనా చిన్న వినాయకుల్లో హోల్సేల్లో కావాలి అంటే బుకింగ్ స్టార్ట్ అయిపోయినాయి. మీరు అడ్వాన్స్ ఇచ్చి మీకు ఎన్ని విగ్రహాలు కావాలి, ఏ డిజైన్ కావాలో కూడా ఇప్పుడే బుక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు, వెరీ బ్యూటిఫుల్ డిజైన్స్. సో అక్కడ వైట్కి దీనికి తేడా ఏంటంటే అవి మొత్తం ఫినిషింగ్ అయిపోయినాయి. ఇవన్నీ ప్రస్తుతానికి అయితే కాస్టింగ్ వర్క్ చేసి బయట పెట్టారన్నమాట. ఇవన్నీ ఎండాలి. సో అన్ని విగ్రహాలు 1 ఫీట్ హైట్. ఇక్కడ కూడా చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకొక డిజైన్. సో మనకు ఆఫీస్లో పెట్టుకోవడానికి, ఇంట్లో పెట్టుకోవడానికి, తర్వాత ఒక తోటి గణపతి పెట్టుకోవడానికి అయితే ఈ మంచి ఆప్షన్ అనమాట. సో నాకు బాగా నచ్చిందంటే ఇక్కడ మన బాల వినాయకుడు రాముని రూపంలో. అట్లనే ఇంకా లోపల కూడా వెళ్దాం. సో లోపల కూడా మంచి మంచి మోడల్స్ అయితే రెడీ అయినాయంట. మన చిచ్చా అయితే చెప్తున్నాడు. సో లోపలికి వెళ్దాం. సో ప్రస్తుతానికి ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మన వినాయకుడి అయితే డై నుంచి బయటకు తీస్తారు, రబ్బర్ డై అనమాట. సో నాది 2025 సీజన్లో ఫస్ట్ వీడియో ఎక్కడైతే వినాయకుని డై నుంచి తీస్తున్నాను. చూసుకోవచ్చు ఇక్కడ. సో చిన్న గణపతి ఎంత ఉంటుంది సాయిబాయ్ హైట్? సో 1 ఫీట్ హైట్ మన బాల గణపతి రాముని రూపంలో. వెరీ బ్యూటిఫుల్, సో నైస్. సో ఇది ఇంకొక డిజైన్. అండ్ ఇక్కడ నుంచి వినాయకుడిని రబ్బర్ డై నుంచి తీసిన తర్వాత ఇక్కడ వీళ్ళు ఫినిషింగ్ చేస్తారనమాట. చూసుకోవచ్చు.
సో ఇంకొక వినాయకుని తీస్తున్నాడు. సో భయ్య కూడా మనకు లాస్ట్ ఇయర్ నుంచి పరిచయం అనమాట. ఎట్లున్నావు తమ్ముడు, బాగున్నావా? యా. సో ఇంకొక వినాయకుని అయితే డై నుంచి తీస్తారు. సో ఈ వినాయకుడు హైట్ ఎంత ఉంటుంది తమ్ముడు? 15 inches, అంటే 1 feet 3 inches. సూపర్. సో ఇంకొక మన చిన్న వినాయకుడు, బుజ్జి వినాయకుడు, వెరీ బ్యూటిఫుల్. సో ఇట్లా ఈ వినాయకులని రబ్బర్ డై నుంచి బయట తీసిన తర్వాత ఇక్కడ వీళ్ళు ఒక 4 వినాయకులు పెట్టుకొని మళ్ళీ ఫినిషింగ్ ఇస్తారన్నమాట బ్రష్ ద్వారా. చూసుకోవచ్చు ఇక్కడ. సో ఇంకా పెద్ద సైజులో కూడా ఉన్నాయి. ఈ వినాయకులు అన్నీ అయిపోయిన తర్వాత వీళ్ళు బయట అరేంజ్ చేసుకొని అది ఎండిన తర్వాత ఇట్లా వీళ్ళు ఒకదానిపైన కూడా అరేంజ్ చేసుకుంటారు. సో ఈసారి ఎన్ని మోడల్స్ ఉన్నాయి, ఎన్ని డిజైన్స్ ఉన్నాయి, అవన్నీ అయితే తర్వాత మనం భయ్యతో మాట్లాడి తెలుసుకుందాం. సో ప్రస్తుతానికి అయితే ఇక్కడ వైట్ వర్క్ అయిపోయిన తర్వాత షేడింగ్ వర్క్ చేస్తున్నారు. చూసుకోవచ్చు బాడీ కలర్. సో స్వామివారి విగ్రహానికి బాడీ కలర్ వేస్తారు ఆరెంజ్. సో ఇంక ఎగ్జాక్ట్లీ 177 days ఉంది ఫెస్టివల్కి. సో ఈ వీడియో నేను తీసింది March 1st, బట్ అప్లోడ్ చేసేది March 2nd సండే రోజు. సో March 2nd కాబట్టి 177 days. సో ఫ్రెండ్స్, మీకైతే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నంబర్ అట్లనే లొకేషన్ కూడా షేర్ చేస్తా. మీరు ఏ టైంకైనా మన మలేష్ బాయ్కి ఇంకా మన సాయి బాయ్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. వాళ్ళు కూడా మీకు కావాల్సిన డీటెయిల్స్ అని ఇస్తారు. సో మీరు కూడా అడ్వాన్స్గా బుకింగ్ చేసుకుంటే వాళ్ళకు కూడా కొంచెం సపోర్ట్ దొరుకుతుంది. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా ఉందన్నమాట. చూసుకోవచ్చు మంచి పెద్ద షెడ్. సో వాళ్ళు కూడా 24/7 అయితే కష్టపడుతున్నారు. సో ఇక్కడ చూసుకోవచ్చు మన వినాయకునికి బాడీ కలర్ అయితే వేస్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి మన సాయి బాయ్తోని ఇంకా మన మలేష్ బాయ్తో కూడా మాట్లాడదాం. దానికంటే మనం చూసుకుందాం మన బాల్ గణేష్ అండ్ స్వామివారి తొడపైన అయితే మన మూషక్ మహారాజ్ని కూర్చోబెట్టుకొని మనకైతే దర్శనం ఇస్తున్నాడు. మంచి జటా కూడా ఉన్నది. అట్లనే పక్కకు ఇక్కడ బ్యాక్డ్రాప్లో త్రిశూలం అండ్ చేయిలో వచ్చేసి మనకు డమ్రుకం పట్టుకున్నాడు. మెడలో వచ్చేసి మనకు రుద్రాక్ష మాల విత్ పాము. చాలా బాగుంది. ఎగ్జాక్ట్లీ శివుని లెక్క అనమాట. హర హర మహాదేవ్ బంబం బోలే. నెక్స్ట్ మన బాలాజీ గణపతి. అందరూ ఒకసారి గోవింద గోవింద అని టైప్ చేయండి కమెంట్ బాక్స్లో. సో తప్పకుండా మీరు అందరూ ఈ వీడియోని షేర్ చేయాలని కోరుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి మన బాలాజీ రూపంలో వినాయకుడు అనమాట. కూర్చొని దర్శనం ఇస్తుంది. సుమారు ఒక 1 feet. అట్లనే ఇక్కడ కూర్చున్న వినాయకుడు. సో చాలా మోడల్స్ ఉన్నాయి. చూసుకోవచ్చు ఇంత నీట్గా అయితే అరేంజ్ చేసి పెట్టారు. ఇదంతా ఈజీ టాస్క్ కాదు. దీనికి మంచి ప్లానింగ్ ఉండాలి, ఓపిక ఉండాలి. అండ్ ఓపికతో పాటు ఏంటంటే అదృష్టం కూడా ఉండాలి చేయాలంటే. సో నెక్స్ట్ మన సాయి బాయ్తోని మన మలేష్ బాయ్ చిచ్చతో మాట్లాడదాం. మీ అందరూ ఒకసారి జయబోలో గణేష్ మహారాజ్కి, గణపతి పప్ప, మంగళమూర్తి, హర హర శంభో. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ బాయ్ వాళ్ళతో అయితే మాట్లాడదాం. కాకా నమస్తే. कैसे? फाइनली आपको मिले. ऑलमोस्ट ऑल आपको मिलके भी 6 महीना हो गया है. और साई भाई कैसे? बस मैं भी अच्छा हूँ. మలేష్ భాయ్ తో మనకు రెగ్యులర్గా టచ్లో ఉంటాడు. సో చెప్పాలి మలేష్ భాయ్, వర్క్స్ ఎప్పుడు స్టార్ట్ అయినాయి? మనం నవంబర్ నుంచి స్టార్ట్ అయింది. 4 months అయిపోయింది. లాస్ట్ ఇయర్ మన ఎల్బిటి నగర్ ఉండే గోదాం. ఓకే. ఈ ఇయర్ మనది ఏంటంటే అక్కడ వర్క్ గోదాం కొంచెం చిన్నందుకు మన బగయాత్లో తీసుకున్నాం ఈ ఇయర్. ఓకే. సో ఎగ్జాక్ట్లీ లొకేషన్ ఎక్కడ మనది? మినీ శిల్పారం ఆపోజిట్ సెకండ్ లెఫ్ట్. ఓకే. ఫస్ట్ లెఫ్ట్. ఓకే. బగయాత్ల. సో మనము ఉప్పల్ నుంచి నాగోల్ పోతుంటే మూసీ నది కంటే ముందు ఏదైతే మనకు మెట్రో స్టేషన్ ఉందో అది ఎండింగ్లోనే రైట్ సైడ్లో మనకైతే మినీ శిల్పారామం ఉంటుంది. దాని ఆపోజిట్లో మనకైతే ఇక్కడ పెట్రోల్ బంక్ ఉందన్నమాట. భారత్ పెట్రోలియం బంక్ కదా, ఇండియన్ ఆయిల్ పెట్రోల్. సో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ పక్కనే కమాన్ ఉంటుంది ఉప్పల్ బగాయది. అక్కడ నుంచి లోపల రాగానే సెకండ్ లెఫ్ట్, ఫస్ట్ లెఫ్ట్. సో అక్కడ టీ పాయింట్ ఉంటుంది అనమాట. సో అక్కడ నుంచి లోపల రావాలి. డెడ్ ఎండ్లో 2 వర్క్షాప్స్ ఉన్నాయి. చాలా నీట్గా ఉందన్నమాట. ఇక్కడ ఏం డిస్టర్బెన్స్ కూడా లేదు. సో మీరు కూడా ఎవరెవరైతే ఉన్నారో నెక్స్ట్ ఇక్కడ హోల్సేల్లో బుక్ చేసేదానికి వస్తారో వాళ్ళకు కూడా ఏ ఇబ్బంది అయితే ఉందన్నమాట. పార్కింగ్ ప్రాబ్లం కూడా ఏం లేదు. సూపర్. ఈసారి మనం మంచి ప్లానింగ్ తో ఉన్నాం లాస్ట్ ఇయర్ కన్నా. ఓకే. సో ఈసారి మనకు ఏ హైట్ ఉన్నాయి విగ్రహాలు? మన 1 feet ఆల్మోస్ట్ 17 మోడల్ ఉన్నాయి. 17 మోడల్ ఆల్ కంప్లీట్. 1 feet ఆల్ కంప్లీట్. वाओ. सो 1 feet हाइट में 17 मॉडल बोलते हो, मजा आ जाएगा.
ఓకే ఫీల్డ్ 1.5 feet లో మనం ఉండేది లాస్ట్ ఇయర్ 16 ఉండే. ఈ ఇయర్ మనం ఏం చేసినాం 26 చేసినాం. ఓకే సో 1.5 ఆల్మోస్ట్ కంప్లీట్. ఓకే సో 1.5 feet లో కూడా 26 మోడల్స్ అంటే అవి కూడా వర్క్ అయిపోయింది. అయిపోయింది కంప్లీట్. 2 feet లో 10 మోడల్స్ ఉంది. ఓకే అది వర్క్ అవుతుంది, వర్క్ నడుస్తుంది. ఓకే తర్వాత 3 feet ఏప్రిల్ లో స్టార్ట్ అవుతుంది. 3 feet అంటే ఒక 1 month తర్వాత 1 month తర్వాత 6 feet ఏప్రిల్ లో స్టార్ట్ అవుతుంది. వావ్ 9 feet బి ఏప్రిల్ లో స్టార్ట్ అవుతుంది. ఓకే సో ప్రస్తుతానికి అయితే 1.5 అయిపోయింది. 2 feet వర్క్ నడుస్తుంది. 3 feet నెక్స్ట్ మంత్. సో ఈసారి 9 feet వరకు పోతుంది అన్నమాట. 9 feet. ఓకే సో సుమారు మన శ్రీ చింతామణి ఆర్ట్స్ లో టోటల్ అన్ని కలిపి అందాజగా ఎన్ని మోడల్స్ ఉంటాయి? దాదాపు ఈసారి 75 మోడల్ ఉంటాయి. 75 మోడల్స్ 75 प्लस. ओके ओके कंग्रेचुलेशंस मलेश भाई, आपको भी कंग्रेचुलेशंस. సో చిచ్చా आप ऐसे సపోర్ట్ करते रहना. ఇంకా మరి మన ఓరోరైతే ఇప్పుడు విగ్రహాలు ఇక్కడ తీసుకుందాం అనుకుంటారు, వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటారు? మరి ఏం లేదన్న, మన రిక్వెస్ట్ ఏంటంటే ఆల్రెడీ ఇద్దరు బుకింగ్ అయ్యారు. ఓకే మన ఆల్మోస్ట్ బుకింగ్ స్టార్ట్ అవుతుంది. మీరు చూడండి, డైరెక్ట్ ఫోన్ లో కాకుండా డైరెక్ట్ రియల్ గా రండి, చూడండి. లాస్ట్ ఇయర్ కన్నా ఇంకా 100 రెట్లు మనం హార్డ్ వర్క్ చేసి ఇయర్ బెస్ట్ అండ్ బెస్ట్ క్వాలిటీ, నెంబర్ 1 క్వాలిటీ. అందరికి వర్కర్లు మొత్తం చేంజ్ చేసి నెంబర్ 1 కలర్ దింపడం ఈసారి. ఓకే సో ఈసారి మనకు మోడల్స్ కూడా ఎక్కువ ఉన్నాయి, డిఫరెంట్ సైజెస్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి, అండ్ కలరింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంటుంది. పర్ఫెక్ట్ ఈసారి మెల్లగా ఉంది. ఈ రోజు నుంచే కలర్ స్టార్ట్ అయింది. ఓకే అదే ఇంతకుముందు మనం చూసినాం కదా, స్వామివారి బాడీ కూడా కలర్ వేసారు. సో చెప్తున్నా ఫ్రెండ్స్, ఈ రోజు 1 March 2025, ఈ రోజు నుంచి మనం యాక్చువల్గా లెక్క పెడితే 178 డేస్ అన్నమాట. సో ఇది మనకు సండే అప్లోడ్ అయింది వీడియో. నేను కూడా రెగ్యులర్గా వస్తా, మంచి మంచి మోడల్స్ ఉన్నాయి. సో మన భయ వాళ్ళు కూడా సోలాపూర్ నుంచి వచ్చారు. ఇంతకుముందే మనం ఒకటి కాస్టింగ్ వర్క్ కూడా చేశారు కదా, రబ్బర్ డైన్స్ తీసారు, అట్లాంటివి కూడా మనకైతే రీల్స్ వస్తాయి. సో భయ వాళ్ళ పేజ్ కూడా, మీ పేజ్ పేరు చెప్పండి. శ్రీ చింతామణి ఆర్ట్స్. శ్రీ చింతామణి ఆర్ట్స్. సో చింతామణి పేరు అసలు ఎట్లా వచ్చింది? ఏం లేదు, మన ఒక ఫస్ట్ వ్యక్తి ఉండే, ఆ వ్యక్తి మనకు పెట్టిండే. ఓకే అతందే ఇది ఐడియా. ఓకే చింతమణి అంటే చాలా ఫేమస్ అందరికీ. ఎట్లయితే హైదరాబాద్లో వినాయకుడు అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది మన ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్, ఇంకా మన బాలాపూర్. అట్లనే మన ముంబైలో కూడా అందరికి వినాయకుడు అని ఫస్ట్ గుర్తొచ్చేది. వినాయకుని పండుగ టైంలో చెప్తున్నా, మన లాల్బాగ్ చా రాజా, ఇంకా మన చింతామణి, చించుపోక్లీ చా చింతామణి. సో అట్లనే భయాలు కూడా పేరు పెట్టుకున్నాం అనమాట. సో మనమైతే రెగ్యులర్గా కలుద్దాం ఫ్రెండ్స్. और चिचा आप क्या बोलना चाहते हैं? क्या बोलेंगे, कस्टमर के लिए तो हम अच्छे अच्छे मॉडल लाएंगे, लाके उनको दिए तो कस्टमर और बढ़ेगा हमारे पास. यस 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 यस. जितना अच्छा मॉडल लाएंगे हम उनको, कस्टमरों को नए नए मॉडल देंगे तो लोग आते और बढ़ते हमारे पास कस्टमर भी. तो आपको कैसा लग रहा है? आपका बच्चा है और आपका, अब ये दोनों भी मेरे बच्चे जैसे बेटे जैसे, उन लोग आगे बढ़ना. और पब्लिक को भी अच्छे मॉडल देके, गणेश भी अच्छे दे रहे. तो बहुत खुशी है. क्या कभी आप सोचे आप भी ये लाइन में आएंगे बोल के? अभी नहीं, 10-15 साल पहले भी नहीं सोचा ये लाइन में बच्चे आते हुए समझ के. अभी वो लोग आगे जाके और कितना आगे बढ़ेंगे. नहीं करेंगे. देखो अपना जो मेहनत है उसके हिसाब से पप्पा भी और अपने को आगे लेके जाएगा. तो अच्छा लगा. और साई भाई कैसा लग रहा है इस बार? मजे में करना. आप सब लोगों का सपोर्ट चाहिए नए साल. गए साल के मॉडल थोड़ा बहुत मिस्टेक हुआ. ओके इस साल पूरा कवर करके हम लोग का नंबर 1 मॉडल लेके आए. या सो इस बार बहुत सारे इंप्रूवमेंट्स भी है, बहुत सारे मॉडल्स भी है, बहुत सारा हाइट भी है. तो ठीक है साई भाई, मिलते ही रहेंगे. ठीक है ना चिचा? సో థ్యాంక్ యూ. సో విన్నర్గా ఫ్రెండ్స్, శ్రీ చింతామణి ఆర్ట్స్లా మనకైతే హోల్సేల్లో బుకింగ్ స్టార్ట్ అయిపోయినాయి. 1 feet to 9 feet 75+ మోడల్స్. లొకేషన్ ఉప్పల్ బగాయత్లో మన శిల్పారామం మెయిన్ గేట్ ఆపోజిట్లో కమాన్ ఉంటుంది. అక్కడ నుంచి సెకండ్ లెఫ్ట్, ఫస్ట్ లెఫ్ట్. సో థ్యాంక్స్ ఫర్ అందరికీ. అందరూ ఒకసారి జై సనాతన ధర్మ, జై సనాతన ధర్మ, ధర్మో రక్షిత, ధర్మో రక్షిత, రక్షితః. అంటే ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనం కాపాడుతుంది. ప్రతి ఒక్కరు ఈ యొక్క ఏదైతే నేను చెప్పిన స్లోగన్ అందరూ పాటించాలి. వన్స్ అగైన్ జై బోలో గణేష్ మహారాజ్ కి, గణపతి బప్పా, మంగళమూర్తి, జై హింద్, జై భారత్, హర్ హర్ మహాదేవ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.